సెకండ్ డ్యూటీ చేయాల్సి వస్తుంది రాత్రిపూట. హెవీ లోడ్లు వేసుకుని తిరుగుతూ ఉంటే రోడ్ల పరిస్థితి ఏంటి? వస్తాను, కానిస్టేబుల్ వస్తారు, చెప్పండి. చేశారా? చేశారు. మేడం ఎమ్మెల్యే గారు అవును, ఇది ఒక బండితో అయిపోదు కదా. సిటీలో తిరుగుతూ ఉంటే రోడ్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ 6 months నుంచి ఇదే యుద్ధం చేస్తున్నావు. మీరు ఇలాగే ఎలా చేస్తే ఎలాగా? 2 నెలలు ఉంటున్నాయి వేసిన రోడ్లు, తర్వాత గుంటలు చెక్కులు పోతున్నాయి, మామూలుగా వచ్చే వాళ్ళందరూ పడుతున్నారు. అట్లా మీరు ఎలా చేస్తే ఎలా కుదురుతుంది? డబుల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఈ పని కూడా మేమే చేయాల్సి వస్తుంది. ఎలా చెప్పండి? లిమిట్ ఓకే, దాని టైమింగ్స్ ప్రకారం ఆయన రావచ్చు 9 తర్వాత. కానీ అంత హెవీ లోడ్ వేసుకొని వస్తే ఎట్లాగా? రోడ్ పరిస్థితి ఏంటి? దాని మీద పట్టాపురం బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాడు ఇప్పుడు అక్కడ. ఎందుకంత ఓవర్లోడ్ మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు? దీని మీద మానిటరింగ్ ఉండదా? నాకు మీరు ఇది ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం కుదరదండి. మళ్ళీ నాకు సిటీలో ఎక్కడ ఇలా రిపీట్ అవడానికి చూడండి. కేర్ తీసుకుని అసలు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాడు చూసి నాకు వెంటనే సీజ్ చేసి రేపు రిపోర్ట్ చేయండి. నాకు చెప్పండి. సెకండ్ డ్యూటీ చేయాల్సి వస్తుంది రాత్రిపూట. హెవీ లోడ్లు వేసుకుని తిరుగుతూ ఉంటే రోడ్ల పరిస్థితి ఏంటి? వస్తాను, కానిస్టేబుల్ వస్తారు, చెప్పండి. చేశారా? చేశారు. మేడం ఎమ్మెల్యే గారు అవును, ఇది ఒక బండితో అయిపోదు కదా. సిటీలో తిరుగుతూ ఉంటే రోడ్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ 6 months నుంచి ఇదే యుద్ధం చేస్తున్నావు. మీరు ఇలాగే ఎలా చేస్తే ఎలాగా? 2 నెలలు ఉంటున్నాయి వేసిన రోడ్లు, తర్వాత గుంటలు చెక్కులు పోతున్నాయి, మామూలుగా వచ్చే వాళ్ళందరూ పడుతున్నారు. అట్లా మీరు ఎలా చేస్తే ఎలా కుదురుతుంది? డబుల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఈ పని కూడా మేమే చేయాల్సి వస్తుంది. ఎలా చెప్పండి? లిమిట్ ఓకే, దాని టైమింగ్స్ ప్రకారం ఆయన రావచ్చు 9 తర్వాత. కానీ అంత హెవీ లోడ్ వేసుకొని వస్తే ఎట్లాగా? రోడ్ పరిస్థితి ఏంటి? దాని మీద పట్టాపురం బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాడు ఇప్పుడు అక్కడ. ఎందుకంత ఓవర్లోడ్ మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు? దీని మీద మానిటరింగ్ ఉండదా? నాకు మీరు ఇది ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం కుదరదండి. మళ్ళీ నాకు సిటీలో ఎక్కడ ఇలా రిపీట్ అవడానికి చూడండి. కేర్ తీసుకుని అసలు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాడు చూసి నాకు వెంటనే సీజ్ చేసి రేపు రిపోర్ట్ చేయండి. నాకు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి. ఈ రోజుతో పిల్లలకి సెలవులు ఇవ్వడం ప్రారంభించినట్టున్నారు ప్రతి స్కూల్లో కూడా. అయితే దాన్ని చూసుకుంటూ ఈరోజు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఒక స్కూల్ బస్ లో పిల్లలందరూ కూడా ఇక వాళ్ళకి సెలవులు వచ్చాయన్న ఒక ఆనందంతో పుస్తకాలని మొత్తం కూడా చింపి రోడ్ల నిండా పారబోసిన సంఘటన చూడడం జరిగింది. అది ఏ స్కూలు పిల్లలు అన్నది పక్కన పెడితే ఈ రోజు పరీక్షలు అయిపోయిన మరుసటి రోజే ఆ పరీక్ష తాలూకు పేపర్లను కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి చింపడం. ఇక సెలవులు ఇచ్చారు కాబట్టి ఆ ముందు ఉన్న తరగతి యొక్క పుస్తకాలన్నిటినీ చింపి రోడ్ల మీద వేయడం అన్నది అంటే ఒక పక్కన పిల్లల తెలియనితనానికి నిదర్శనంగా కనిపిస్తున్నప్పటికీ ఇది ఒక యాజమాన్యం ఫెయిల్యూర్ గా, అదే విధంగా తల్లిదండ్రుల ఫెయిల్యూర్ గా కూడా చెప్పుకోవచ్చేమోనని
అనిపించింది. కొంత బాధపడాల్సిన అంశంగా భావించి ఈ రోజు ఈ ప్రస్తావన మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దయచేసి ఈ ప్రస్తావనలో నా భావాన్ని మాత్రమే అర్థం చేసుకొని కొద్దిగా మనం సవరణ చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. దారి నిండా కూడా ఇరువైపులా వాళ్ళు అప్పటిదాకా చదువుకున్న పుస్తకాలని, టెక్స్ట్ బుక్కుల్ని, నోట్ బుక్కుల్ని చింపి ఒక ఆనంద హేళలో రోడ్లు మొత్తం కూడా పాడు చేయడం జరిగింది. ఇది ఒక పక్కన సివిక్ సెన్స్ కి నిదర్శనంగా కనిపిస్తుంది, మరొక పక్క పిల్లల యొక్క ఆలోచన తత్పరతకు కూడా అద్దం పడుతుంది. అంటే మన భారతీయ సాంప్రదాయం ప్రకారం మనం చదువుకున్న పుస్తకాలని భగవంతుడిగా భావించే ఒక మంచి సాంప్రదాయం మనకుంది. అలాంటి నేపథ్యంలో ఈ రోజు పుస్తకాలన్నింటినీ కూడా చింపి వాటితో అవసరం తీరిపోయింది అనే ఒక భావన, ఇక వీటితో మనకు సంబంధం లేదు అనే ఒక భావనతో చింపి పారేసే ఒక విధానం అనేది ఖచ్చితంగా అది సమర్థించాల్సిన విషయం కాదు. ఎందుకంటే ఏదైనా అవసరం తీరిపోతే దాన్ని పక్కకు పారేయాలి అనే ఒక ఆలోచన పిల్లల్లో అంత చిన్న వయసులో కలగడం మంచి విషయం కాదు అని చెప్పి మనకి ఈ సందర్భంగా చెప్పాలి. అదే విధంగా సివిక్ సెన్స్ గురించి మాట్లాడుకుంటే చెత్తాచెదారం నిండిపోతున్న ఏరియాల్ని మనం చూస్తున్నాం, మురుగునీరుతో నిండిపోతున్న ఏరియాలను చూస్తున్నాం. వాటి మీద ఎంతో యుద్ధం ప్రకటించినట్టుగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళందరినీ కూడా ఇటు సిబ్బందిని కూడా పెంచి మరీ వర్క్ చేయిస్తూ సందులో వీధి వీధిలో మన వాడ అంతా కూడా శుభ్రంగా ఉండాలి అని చెప్పి ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎక్కడో చోట ఇబ్బంది కలుగుతూనే ఉంది. అలాంటి నేపథ్యంలో మనకి నిజంగా పాటించాల్సిన కొన్ని సివిక్ సెన్స్ తాలూకా విషయాలు ఈ రోజు ఈ రోడ్లు పాడు చేయడం కానివ్వండి, లేదు అనంటే ఫ్రీ లెఫ్ట్ దగ్గర బళ్ళు ఆపడం కానివ్వండి, ఆక్యుపేషన్ ఎక్కడ చెయ్యాలి అన్న ఒక ఆలోచన కూడా లేకపోవడం కానివ్వండి, మనం కొనుక్కోవడానికి వెళ్ళి పక్క వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నా కూడా బండ్లు అక్కడ పెట్టేసి పార్క్ చేసేసి మనం లోపలికి వెళ్లే విధానం కానివ్వండి, ఇలాగా కొన్ని విషయాలు మన సివిక్ సెన్స్ కి అద్దం పడుతూ ఉంటాయి. అవి మనకు ఆ టైం కి ఆ పని జరగడానికి ఉపయోగపడచ్చేమో గానీ మన వల్ల వెనకాల వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని చూస్తూ ఉండలేక చాలా ఇబ్బందికరంగా అనిపించి పిల్లల్లో మార్పు రావాలి, ఆ పిల్లల పట్ల యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకోవాలి, ముందే ఎడ్యుకేట్ చేయాలి, తల్లిదండ్రులు కూడా దీని మీద దృష్టి పెట్టుకోవాలి. ఇది కనిపిస్తున్నంత చిన్న విషయంగా ఉన్నా కూడా ఏముందిలే పిల్లలు చింపి పారేయడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏముంది, రేపటికి ఊడ్చుకుంటే పోయిద్ది కదా అనే ఆలోచన మనకి కలగచ్చేమో గానీ అది మన యొక్క లోతైన ఆలోచన విధానాన్ని, మన బిహేవియర్ ని, మన హ్యాబిట్స్ ని అద్దం పట్టే ఒక ప్రధానమైన అంశం. కాబట్టి మనం దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ఇటు స్కూల్ యాజమాన్యాలకి, ఇటు తల్లిదండ్రులకి, మరి ముఖ్యంగా మా చిన్నారులందరికీ కూడా తెలుసుకోవాలి, మార్చుకోవాలి అని కోరుకుంటూ మీ గళ్ళ మాధవి.